హరిహర వీరమలు సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న అదిరిపోయే సినిమా ఓజీ. ఈ సినిమా హరిహర వీరమల టైంలోనే ఓజీ ఎంత హైలైట్ అయిందో అందరూ చూశారు. ఓజీ ఓజీ అని ప్రతి ఒక్క ఫ్యాన్ అరుస్తున్నారు. ఇప్పటికే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అసలు ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకుందాం. ఫ్యాన్స్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా ఉంది ఓజీ ఫస్ట్ సాంగ్? సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో సాంగ్స్ ఉన్నాయి, మీరు చూసి ఉంటారు ఆల్రెడీ స్క్రీన్ పైన ఆ వైబ్ ఎలా ఉంది అనేది. సో సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే కళ్యాణ్ గారు మెరైన్ డ్రైవ్లో జస్ట్ ఇలా ఒక స్టిల్కి మొత్తం అంతా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది, జస్ట్ ఒక చిన్న ఫ్యూ సెకండ్స్ బిట్టికే. సో సెప్టెంబర్ 25th ఫుల్ ప్లేస్ సినిమా వచ్చిన రోజు ఎలా ఉంటుందని జస్ట్ ఊహించుకోండి. ఒకసారి పోస్టర్స్ చూడండి, ఇక్కడ ఏ లెవెల్లో ఉన్నారు కళ్యాణ్ గారు అనేది చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది. అండ్ ఇంతకుముందు కూడా మీరు చూశారు 2 గంటల ముందు సెలబ్రేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది. సో 24th ప్రీమియర్స్ పడే టైంకి ఎట్లా ఉంటుంది అనేది చూడొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఈవెంట్స్ చూసి థియేటర్లో సెలబ్రేషన్స్ అన్ని ఎంజాయ్ చేసిన మేమే. ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ అయింది. ట్రైలర్ లాంచ్ లో కూడా ఓజీ ఓజీ అని అరిచారు చాలా మంది ఫ్రెండ్స్. అది ఏం లేదండి, అన్ని కళ్యాణ్ గారి సినిమాలే, సో అట్లా డిఫరెన్షియేట్ చేయొద్దు. సో ఆ సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓజీకి షిఫ్ట్ అయ్యారు అంతే. అంత మాత్రాన్ని ఇప్పుడు నెక్స్ట్ యూబీఎస్ వస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ అన్ని మా సినిమాలు వస్తాయి. ఇప్పుడు పెద్ద ఉంది, విశ్వంబర ఉంది, నెక్స్ట్ ఇంకా మిగతా సినిమాలు అన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. సో అట్లా మీరు ఏదో ఒకరిద్దరు కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకరిద్దరు ఏదో అర్చారని చెప్పి దాన్ని అట్లా మిక్స్ చేసి చూడాల్సిన అవసరం ఏం లేదు. సెలబ్రేషన్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. సో ఈవెన్ ఎన్నో సెలబ్రేషన్స్ చూసినా మేము కూడా ఓజీ చూడడానికి వెయిట్ చేస్తున్నాం. సో అందరూ కోరుకున్నట్టు అందరూ అనుకున్నట్టు చాలా భారీ లెవెల్లో ఉండబోతుంది సినిమా. సో September 25th ఓజీ రేంజ్ ఏంటో చూస్తారు. థ్యాంక్ యూ. ఓజీ కూడా తెలంగాణలో బెనిఫిట్ షోలు అన్ని పడతాయనుకోవచ్చు. అదంతా ఇప్పుడు ఎలా చెప్తాం బ్రో, దానికి టైం ఉంది కదా. సో ప్రొడక్షన్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏంటి పర్మిషన్స్ ఏం వస్తాయి అనేది వాళ్ళు చూసుకుంటారు కదా. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము రిక్వెస్ట్ అయితే చేస్తాం కదా, మా చేతుల్లో లేని పని కదా. సో మీరు చెప్పండి, అసలు ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? ఓజీ సినిమా అంటే ఇంక అసలు అంటే ఒకప్పుడు ఇలాంటి హైపు అంటే కళ్యాణ్ కెరియర్లో పీక్ హైప్ అంటే కళ్యాణ్ TFIలో వన్ ఆఫ్ ద పీక్ హైప్ అంటే జానీ మూవీ, తర్వాత గబ్బర్ సింగ్ అవన్నీ కూడా ఉన్నాయండి. చాలా మూవీస్ ఉంటాయి, ప్రతి మూవీకి హైప్ ఉంటుంది. అంటే TFI బెస్ట్ హైప్ అంటే జానీ. లైక్ తమిళ్లో వాళ్ళ మూవీస్లో బిగ్గెస్ట్ హైప్ అంటే కవాలి. ఆ తర్వాత ఇప్పుడు యునానిమస్ అంటే జనరల్ ఆడియన్స్ కానీ అంటే ఈవెన్ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఓజీ 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 నామంత్రం అయిపోయింది మొత్తము. సో 5 స్టార్ లోడింగ్. ఇంకా ఎప్పుడెప్పుడు September 25th వస్తుందా, ఎప్పుడెప్పుడు 25th వస్తుందని ఇంకా మా వల్ల వీ కాంట్ హోల్డ్ అండి. అండ్ ఈరోజు వచ్చిన సాంగ్ అయితే లిటరల్లీ అసలు ఆ స్టాండర్డ్స్, ఆ క్వాలిటీ ఇంటర్నేషనల్ లెవెల్ హాలీవుడ్ లెవెల్లో మనకు ఇలా ఒక కంటెంట్ ఉంటాయి కదా, అది ఈరోజు చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ షార్ట్ దట్ మెరైన్ డ్రైవ్లో షార్ట్ అయితే ఇంకా ప్యూర్ మ్యాడ్, ఇంకా మ్యాడ్ కళ్యాణ్ అంతే. అంటే సాంగ్ లో ఇంకా కొంచెం విజువల్స్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. అంటే మొత్తం స్క్రీన్ పైన చూడాలి కదండి, సాంగ్ లో మొత్తం విజువల్స్ చూపిస్తే ఎలా. అంటే ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ కి చూసుకుంటే ప్రీవియస్ ఆయన చాలా భారీ యాక్షన్ మూవీస్ చేశారు. డైరెక్టర్ సుజిత్ చూసుకుంటే ప్రీవియస్ లో ఓకే మీరు క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. డైరెక్టర్ సుజిత్ చూసుకుంటే ఆయన ప్రీవియస్ చాలా భారీ యాక్షన్ మూవీస్ చేశారు, కానీ అనుకున్నంతగా రిజల్ట్ రాలేదు. ఈ సినిమాతో ఆయనకి ఫస్ట్ హిట్ పడుతుంది. ఇప్పుడు రన్ రాజర్ లాంటి ఒక అంటే నార్మల్ కొత్త డైరెక్టర్ వచ్చి శర్వానంద్ గారితో చాలా పెద్ద హిట్ కొట్టారు. సాహో ముందు వచ్చిన కంటెంట్ ఆ హైప్ వల్లే సాహో రికార్డ్స్ ఇప్పటికీ చాలా ఏరియాలో సాహో చాలా పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. జస్ట్ ఒక స్క్రీన్ ప్లే వల్ల సాహో ఒక యావరేజ్ మూవీ అయింది అంతేగాని, కానీ కంటెంట్ ఇంపార్టెంట్ కదా. కంటెంట్ ఆయన ఇచ్చింది చాలా బాగా ఇచ్చారు. అయిపోయింది, వాళ్ళు తీసేస్తున్నారు మన వాళ్ళ పిల్లలు.